హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా విటమిన్లు అండి. ఈ విటమిన్లు మన మానవ శరీరానికి జీవక్రియకు ఏ విధంగా చాలా ఉపయుక్తంగా ఉంటాయో, మన పెరుగుదలకు మరి పిల్లల వికాసానికి కూడా 5C విటమిన్లు ఉన్నాయండి. ఈ 5C విటమిన్లు ఏ విధంగా పిల్లల అభివృద్ధికి దోహదం చేస్తాయి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు పిల్లల్ని పెంచడం కూడా ఒక కళ అండి. ఇది నిరంతర ప్రక్రియ. ఎక్కడో ఒక చోట ఆగడం లాంటిది, దానికి బ్రేకప్ చేయడం లాంటిది ఉండదు. సో ఆ విధంగా 5C మీద ఫోకస్ చేసినట్లయితే మనం పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి, వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేటువంటిది మనం చూసినట్లయితే, ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడం, ఉద్యోగ వ్యాపారాల్లో పనులలో తల్లిదండ్రులు తీరిక లేకుండా ఉండడం, దీంట్లో భాగంగా మనం పిల్లల్ని ఏ విధంగా 5Cs డెవలప్ చేయాలి, ఇది గనక 5Cs ఏంటి అనేటువంటిది మనం గమనంలో ఉంచుకోవాలి. ప్రధానంగా ఈ 5C సూత్రం ఏంటి అంటే, పిల్లల పెంపకంలో ఆనందంతో పాటు సవాళ్ళు కూడా ఈ తరం తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. మరి యుక్త వయసులోకి వచ్చాక వారి నడవడిక తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందండి. కాబట్టి ఈ 5Cలు ఏ విధంగా ప్రధానమైనటువంటిదని మనం చూద్దాం. ముఖ్యంగా సామర్థ్యం అండి. ఫస్ట్ ఆఫ్ థింగ్ కెపాసిటీ. ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సాధించేలా ప్రోత్సహించాలి. తప్పులను చేసినా దిద్దుకునే అవకాశం పిల్లలకు ఇవ్వాలి. ఇది స్వీయ ఉన్నతికి తోడ్పడుతుందండి. దీన్నే కెపాసిటీ అంటాం. ఫస్ట్ థింగ్ ఈ 5Cలో ఫస్ట్ థింగ్. తర్వాత సహకారం అండి, కోఆపరేషన్. సెకండ్ C, ఇతరులకు సహకరించడం, మంచి చేయడం ద్వారా జరిగే భావనను, దాని ద్వారా కలిగేటువంటి భావనని పిల్లల్ని స్వయంగా అనుభవంలోకి వచ్చేలా చేయాలి. వాటి ప్రాధాన్యాన్ని తెలియచేయాలండి. ఇక థర్డ్ C, కరేజ్, ఎదుర్కోవడం. ఇది అత్యంత ప్రధానమైనది. సామాజిక నైపుణ్యాలు, ఒత్తిడి తగ్గించే వ్యూహాలను పిల్లల్లో అభివృద్ధి చేయాలి. తద్వారా వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారండి. ఇక ఫోర్త్ C, క్లోజ్ రిలేషన్షిప్ అండి. బంధాలు, కుటుంబం, స్నేహితులతో సన్నిహిత సంబంధాలు భద్రంగా ఉన్నామన్నటువంటి భావన కలుగజేస్తాయి. కాబట్టి పిల్లలు తమ భావాలను వ్యక్తీకరించడానికి, సమస్యల పరిష్కారాలను కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఇక ఫైనల్ C, 5వ C, కాన్ఫిడెన్స్ అండి. ఈ విశ్వాసం, ఏదైనా చేయగలమనేటువంటి విశ్వాసం పిల్లల్లో పెంపొందింపచేయాలి. ఇప్పుడు మామూలుగా బొమ్మరిల్లు సినిమాలో తండ్రి మాదిరి చేతిని పట్టుకొని ఉండకుండా సవాళ్ళని ఎదుర్కోవడానికి అవకాశాలు కల్పించాలి. బాగా చేసినప్పుడు మనం అభినందన తెలియచేయాలి. కాబట్టి ఈ విధంగా పిల్లల యొక్క పిల్లల వికాసం, వ్యక్తిత్వం రూపొందించుకోవడంలో ఈ 5Cs కనుక మనం తల్లిదండ్రులను ఫోకస్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరగడంతో పాటు మనం పిల్లల్ని పరిపూర్ణులుగా, పర్ఫెక్ట్ రేపు సిటిజన్స్గా మనం వాళ్ళని డిజైన్ చేసి వాళ్ళు ఏ విధంగానైతే కెరీర్ బిల్డప్ చేసుకుంటాడో దానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయండి. కాబట్టి ఈ 5C విటమిన్స్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని మనం అధిగమించాలంటే ఈ 5C విటమిన్స్ పిల్లలకు వాళ్ళని అడాప్ట్ చేయాలండి, ఇంజెక్ట్ చేయాలి మైండ్లో. చేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలు పర్ఫెక్ట్ సిటిజన్గా తయారవుతాడు, ఎలాంటి ఆచరణ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.